సో మనమైతే ఇప్పుడు బన్నీ గారి ఇంటికి వెళ్తున్నాం, అల్లు అర్జున్ ఇంటికి వెళ్తున్నాము. పోయే రూట్లోనే బాలయ్య గారి ఇల్లు ఉంటుంది. అలాగే అన్నపూర్ణ స్టూడియో కూడా చూపిస్తాం మీకు, ఓకేనా? మామా మనం అయితే ఇప్పుడు యూసఫ్ స్టార్ట్ అయినాం. చూస్తారు కదా, ఇదే సినిమా వాళ్ళు వెళ్ళే ప్లేస్. ఇది ఇక్కడ ఎక్కి సినిమా వాళ్ళు వెళ్తా అంటారు షూటింగ్లకి. చూస్తారు కదా మామ, ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయినాం, వెళ్తున్నాం. ఇక ఇప్పుడు ఈ ఒడ్డెక్క దగ్గరే అన్నపూర్ణ స్టూడియో అనేది ఉంటుంది, చూపిస్తాం మీకు. ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఇలాంటి మంచి వీడియోలు తీస్తాను మీకోసం కూడా చేయండి మామ. ఇగో ఇదే అన్నపూర్ణ స్టూడియోస్. ఇలా కొంచెం ముందుకెళ్తే మెయిన్ది ఉంటుంది, చూపిస్తాం మీకు. అది కూడా వర్షం పడ్డట్టున్నది ఫుల్గా. చూస్తారు కదా బోర్డు, అక్కడ 15 years ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ అని బోర్డు ఉంది. ఇగో ఇక్కడ అక్కినేని నాగేశ్వర గారి బోర్డు ఉంది, చూడండి ఒకసారి క్లియర్గా. ఇది నిర్మించేటప్పుడు ఫస్ట్ స్టోన్ అనేది సుమంత్ గారు పెట్టారంట మామ, ఫస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడైతే మనం అన్నపూర్ణ స్టూడియో నుంచి అయితే బయలుదేరినాం మామ. ఈ గల్లి వచ్చేసి రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్కి వెళ్తుంది, చూస్తారు కదా. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మనం టర్న్ అయిపోయి మెయిన్ రోడ్కి వెళ్ళాలా. ఈ ఒక గల్లీ నుంచి అయితే పవన్ గారు దింపుతుండు, రూట్ మరిచినట్టున్నది. ఇగో ఇప్పుడైతే మనం మెట్రో దగ్గరికి వచ్చేసినాం మామ. రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ మెట్రో కాడికి వచ్చేసినాం. ఇగో ఈ దారికి అయితే వచ్చేసినాం, వెళ్తున్నాం. వీడియో మారని తీసినాం కాబట్టి ట్రాఫిక్ లేదు మామ. అదే ఆఫ్టర్నూన్ అయితే మా పని అయిపోయేది, అసలు ఇంత తొందరగా వెళ్ళే వాళ్ళం కాదు. ఇప్పుడు మనం వెళ్ళే రూట్నే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్, అలాగే TV5 న్యూస్ ఛానల్, సుమన్ టీవీ, ఇవన్నీ ఉంటాయి, చూపిస్తాం మీకు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇక చూస్తారు కదా మామ, ఇదే TV5 ఛానల్ అన్నమాట ఇది. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ అనేది ఉంటుంది, చూపిస్తాం మీకు. రైట్ సైడ్లో ఉంటుంది. ఇగో ఇది చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఇది. ఇప్పుడైతే మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కాడికి అయితే వచ్చేసినాం మామ. ఇక్కడ బోర్డు చూస్తారు కదా, మనం రైట్ సైడ్ వెళ్తేనేమో హైటెక్ సిటీ, లెఫ్ట్ పంజాగుట్ట, స్ట్రేట్ వెళ్తే ఫిలిం నగర్. మనం ఇప్పుడు స్ట్రేట్ వెళ్తున్నాం మామ. చాలా మంది వీడియో చూస్తారు మామ. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దాటేసి ఫిలిం నగర్ వెళ్ళే రూట్లో అయితే వెళ్తున్నాం మామ మనం. చూస్తారు కదా, ఇదంతా ఫిలిం నగర్ వెళ్ళే రూట్ ఇది. కొంచెం ముందుకెళ్తే రైట్ తీసుకుంటే అక్కడ బాలయ్య గారి ఇల్లు ఉంటుంది, అది కూడా చూపిస్తాం మీకు. పవన్ గారు రైట్ తీసుకురంటే స్ట్రీట్ వెళ్ళిపోయాడు, మళ్ళీ అక్కడికి తిరిగి అయితే ఇటు వచ్చేస్తున్నాం మామ. ఇగో ఇది వచ్చేసి బాలయ్య గారి ఇల్లు మామ, చూడండి ఒకసారి ఎట్లుందో. సో మనం అయితే ఇప్పుడు టర్నింగ్ కనుక వచ్చేసినాం మామ. ఇగో ఇది టర్నింగ్ అన్నమాట ఇది. ఓకే, అల్లు అర్జున్ గారి గల్లీ ఇది మామ. ఇది గల్లీ, ఇటు సైడ్ ఉన్నది బాలయ్య బాబు ఇల్లు ఉంటుంది. ఇటు సైడ్ ఉన్నది బాలయ్య బాబు ఇల్లు ఉంటుంది. ఇంతకుముందు పోయినట్టుంటే కదా. అవును, ఇంతకుముందు అటు. అరే నేను చెప్పలేదా, అవి ఇందాక బ్యాక్ సైడ్ ఉన్నది అక్కడ బాలయ్య బాబు ఇల్లు ఉంటుంది. ఈ టర్నింగ్ నుండి మనం లెఫ్ట్ తీసుకుంటే, ఇటు సైడ్ తీసుకుంటే అల్లు అర్జున్ ఇల్లు ఉంటుంది. ఇప్పుడు కలుతారా మనకు? వెళ్దాం అయితే, అడుగుదాం. బట్ దూరం నుండి వచ్చిన అయితే అడుగుదాం, ఏమంటాడు అని చెప్దాం. చూద్దాం, మనం కూడా మన హీరోలు మనల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారో తెలుస్తుంది కదా. ఫీల్ వేరే ఉంటుందిరా. చూద్దాం, ఉంటాడు కావచ్చు. సో ఫైనల్గా అయితే అల్లు అర్జున్ గారి స్ట్రీట్కి వచ్చేసాం మామ. చూడాలి మరి అల్లు అర్జున్ గారు కలుస్తారా లేదో, ఇక్కడ ఉన్నారు. అసలు మస్తు ఎక్సైట్ అవుతుంది, ఫస్ట్ టైం కదా ఇంటికి వెళ్ళడం. చూద్దాం మరి కలుస్తారా కలవదా. పవన్ గారు అయితే కలుస్తాడు, చూద్దాం, ట్రై చేద్దాం, ఫోటో అడుగుదాం అంటుండు. చూడాలి మామ. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం, వాళ్ళ గల్లీలోకి ఎంట్రీ అయ్యాం మామ. ఇప్పుడే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం మామ. ఇగో ఇదే అల్లు అర్జున్ గారి ఇల్లు, ఇంటికైతే వచ్చేసినాం. అల్లు అర్జున్ గారు అయితే ముంబైలో షూటింగ్ ఉన్నారట మామ. ఇక్కడ వాచ్మెన్ అడితే చెప్పిండు, ఇదే అల్లు అర్జున్ గారి వైకుంఠపురం. రాజు వీడియో తీస్తున్నాడు, మనం మొత్తానికి అయితే అల్లు అర్జున్ ఇంటికి వచ్చేసినాం. అదే అల్లు అర్జున్ ఇల్లు. సో వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ బయటకు వస్తున్నారు. అల్లు అర్జున్ లేడంట, మేము మాట్లాడినాం ఇందాక. బాయ్ ముంబైలో షూట్లో ఉన్నాడంట. బాగా ఎప్పుడు వస్తాడంటే మాకేం తెలుసు అన్న, మేము ఇక్కడ వర్క్ చేస్తాం కదా అంటున్నారు. చూస్తున్నారు కదా మామ, ఇదే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి ఇల్లు. ఎస్, ఫైనల్గా మేము రీచ్ అయిపోయినాం. బాలయ్య బాబు ఇంటి దగ్గరనే అల్లు అర్జున్ ఇల్లు ఉన్నది. అసలు ఇక్కడ కూడా జానీ మాస్టర్ ఇల్లు ఉందంట.
బట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో తెలియదు మామ. పవన్ కూడా ఎప్పటి నుంచి అంటుండే అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్దాంరా అని. ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది మామ. ఇక మొత్తానికి అయితే మేము అల్లు అర్జున్ ఇంటికి అయితే వచ్చినాం. ఇక కాసి మేము ఫొటోస్ దిగినాం. అట్లనే అన్నయ్యనైతే కలుద్దాం అనుకున్నాం, మస్తు ట్రై చేసినాం, కానీ ముంబైలో షూటింగ్ ఉన్నాడంట. ఇక కాసేపు ఉండి ఏం చేద్దామని చెప్పి కాసేపు వ్లాగ్ అయితే తీసుకున్నాను నేను. చాలా ట్రాఫిక్ అయితే ఏం లేదు, పొద్దున వచ్చినాం కాబట్టి, లేకపోతే మస్తు ట్రాఫిక్ ఉంటుండే పొద్దున కాబట్టి. ఇక మమ్మల్ని వీడియో కూడా తీసుకొని ఇచ్చిండు ఆ వాచ్మెన్. చూస్తారు కదా బ్యాక్ సైడ్లో అల్లు అర్జున్ గారి ఇల్లు, కారు కూడా ఉంది లోపలే. కానీ అన్నయ్య ఉంటే బాగుంటుండే, కలిసేవాళ్ళం. పర్లేదు, మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. పవన్ గారికి కూడా మంచిగా అనిపించింది. ఇక వాడు ఎప్పటి నుంచో పోదాం అంటే కుదరలేదు. ఇక ఈరోజు లక్కీగా కుదిరింది, తీసుకుని చూసి కదా మామ అల్లు అర్జున్ గారి ఇంటికి ఎలా రావాలో. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అలాగే నెక్స్ట్ ఎవరి సెలబ్రిటీ ఇల్లు కావాలో కామెంట్ చేయండి, మర్చిపోకండి మామ. మేమైతే తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నాం మామ. ఇక నేను పవన్ గారు అయితే, మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం మామ. కొంచెం సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.